హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ ఎపిసోడ్ 19 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్కూల్ రీయూనియన్ జరుగుతూ ఉంటది. సుహాన్ టోస్ట్ చేస్తారు అందరికి. క్యోకి కాల్ వచ్చింది, బయటికి వెళ్తుంది. ఇంకా సుహాన్ ఏమో తన లవ్ లో ఉన్నా అని చెప్పేసి అని ఫ్రెండ్స్ అందరు టీజ్ చేస్తారు. హై స్కూల్ నుంచి చూస్తున్నా ఎప్పుడు లవ్ లవ్ అంటూనే ఉంటావు, ఈసారి ఎవరు అనేసి అని అంటారు. సాంగ్యాన్ బయటికి వెళ్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడుగుతారు. నువ్వు అసలు వింటర్ హాలిడేస్ మొత్తంలో కూడా ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు. నేను అనుకున్నా నువ్వు ఇంట్లో కూర్చొని గుడ్లు పెడుతున్నావు అని. సరే మరి నువ్వు పెడితే నువ్వు తింటావా అంటాడు. నేను తినా అని అంటాడు. ఇంకా సాంగ్యాన్ బయటికి వెళ్తాడు. వెళ్లే వారికి క్యోవో వెన్నిఫాన్ తో కాల్ మాట్లాడుతూ ఉంటది. నువ్వు ఈ హాలిడేస్ కి బెయ్యి వస్తావని అనుకున్నాను, ఎందుకు రాలే అని అడుగుతుంది. నువ్వేమైనా లవ్ లో ఉన్నావా? లవ్ లో ఉంటే మాత్రం నువ్వే నాకు ఫస్ట్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి అని అంటది. ఎందుకు రావు చెప్పు అనేసి అని అడుగుతుంది. స్ప్రింగ్ ఫెస్టివల్ కి కూడా నువ్వు ఒక్కదానివే అక్కడ ఉంటావా, ఎలా ఇట్లా అయితే అనేసి అని అంటది. సాంగ్యాన్ వీళ్ళ మాటలు పక్కకించి వింటా ఉంటాడు. నువ్వు నాకు చెప్పిన గేమ్ ఉంది కదా హ్యాండ్ హెల్డ్, ఆ గేమ్ నేను ఇన్స్టాల్ చేసినాను. లాస్ట్ టైం చెప్పినావు కదా నాకు, అయినా నువ్వు సడన్ గా గేమ్స్ ఆడడం ఎందుకు స్టార్ట్ చేసి, నీ ఐడియా ఏంటి చెప్పు అనేసి అని అడుగుతుంది. వామ్ వాటర్ అని అంటే, సరే అయితే నేను ఐస్ వ్యూస్ వాటర్ అని చెప్పి పెట్టుకుంటా అని అంటది. ఇంకా సాంగ్యాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ ఇన్స్టాల్ చేసి వెన్నిఫాన్ ఐడి వెతుకుతాడు. తనకి రిక్వెస్ట్ పెడతాడు. పెట్టి ఇంకా తనకి సిమిలర్ గానే ఐడి కూడా పెట్టుకుంటాడు. ఇంకా మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. సాంగ్యాన్ వెన్నిఫాన్ ఇద్దరు కలిసి డే 1 అనమాట రిలేషన్ లో ఉండబట్టి ఇద్దరు కలిసి హోటల్ కి రీచ్ అవుతారు. ఇంకా వెన్నిఫాన్ అంటది, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, నీకు ఇప్పుడు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కూడా దొరకాయి, ఈ రోజు ఇదే హోటల్లో ఉండు అనేసి అని అంటది. నీకు ఒక రూమ్ బుక్ చేస్తా అని చెప్తుంది. ఇంకా బుక్ చేసిన తర్వాత పైకి వెళ్తారు. నా రూమ్ ఇది, నీ రూమ్ అక్కడ అని చెప్పేసి అని అంటది. అనగానే నా రూమ్ కి నీ రూమ్ చాలా దూరం ఉంది కదా అని సాంగ్యాన్ అంటాడు. అంటే ఏమంత దూరం లేదు, పక్కకే ఉంది అనేసి అని అంటది. ఇంకిద్దరు కలిసి లోపలికి వెళ్తారు. కొంచెం సేపు కూర్చోమని సాంగ్యాన్ అంటాడు. మనం ఇద్దరం ఇప్పుడే కదా రిలేషన్షిప్ లోకి వచ్చింది, నేను ఇలా నీ పర్సనల్ స్పేస్ కి వస్తే నువ్వు చాలా అప్సెట్ అవుతావు, స్టార్టింగే కాబట్టి అంటది. అలా ఏం లేదు, నువ్వు ఆల్రెడీ స్లీప్ వాక్ లో నన్ను హగ్ చేసుకున్నావు, కిస్ చేసుకున్నావు అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా మాట్లాడుతూ సడన్ గా నీ చెవుకి ఏమైంది అనేసి అని అడుగుతాడు. అంటే దెబ్బ తాకింది అంటే, అది ఏమంత పెద్ద ఇంజురీ కాదని చెప్తుంది. అయినా నేను నిన్ను చాలా కష్టపడి ఫుడ్ పెట్టి కొంచెం లావు చేసినాను, మళ్ళీ ఇంత సన్నగా అయిపోయినావు అప్పటి వరకే అని అంటాడు. సరే కానీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అనేసి అని అడుగుతుంది. ఇంకా నేను ఆర్డర్ చేసిన కేక్ వచ్చిందా అంటే, వచ్చింది కానీ నేను నా బర్త్డే ప్రెసెంట్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినా అని అంటాడు. బర్త్డే ప్రెసెంట్ ఇంట్లోనే ఉంది, నేను వెళ్ళగానే ఇస్తా అని అంటది. ఇంకా సాంగ్యాన్ నా ఫోన్ కనపడట్లేదు చూడు అని చెప్పేసి అని అంటాడు. వెతుకుతా అంటే సడన్ గా వెళ్ళి వెనకాల నించుంటాడు. వెన్నిఫాన్ దొరకట్లేని ముందుకు తిరిగే వారు సాంగ్యాన్ని ఇట్లా కిస్ చేసినట్టు అయిపోతుంది. ఇంకా సాంగ్యాన్ నా బర్త్డే గిఫ్ట్ వచ్చేసిందిలే అని అంటాడు. అంతలోపు పిజ్జా డెలివరీ వస్తుంది, తీసుకుంటాడు. ఇంత ఫుడ్ ఎందుకు తీసుకున్నావు అనేసి అని వెన్నిఫాన్ అంటది. నువ్వు ఆకలితో ఉండొద్దని చెప్పి తీసుకున్నా అని సాంగ్యాన్ అంటాడు. వెన్నిఫాన్ నేను యాపిల్ తిని రూమ్ లోకి వెళ్తా అంటది. పిజ్జా తినవా అనేసి అని అడుగుతాడు. తింటా అంటే, ఓకే అయితే చిన్నగా తిందాం, తిన్నాక వెళ్దులే అని చెప్పేసి అని అంటాడు. ఇంకా వెన్నిఫాన్ తినుకుంటే అట్లా బయటికి వెళ్ళి చూసి వర్షం ఆగిపోయినట్టుంది. నువ్వు రిటర్న్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తావు అని అడుగుతుంది. నేను ఈ రోజే బుక్ చేసుకుందాం అనుకున్నా నీ బర్త్డే కోసం అని చెప్పి అంటది. కానీ ఒక్క టికెట్ కూడా లేకుండే, నేను ఇలా అవుతుందని ఆలోచించి నేను లాస్ట్ వీకే బుక్ చేసుకున్నాను సాంగ్యాన్ అంటాడు. అంటే నీకు లాస్ట్ వీకే తెలుసా నేను రానని చెప్పి అని అంటది. కానీ ఏమో బై ఛాన్స్ అని చెప్పేసి అని బుక్ చేసుకున్నాను సాంగ్యాన్ అంటాడు. సరే అయితే ఇప్పటి నుంచి నేను కూడా అదే ఫాలో అవుతా అని వెన్నిఫాన్ అంటది. సరే అయితే నేను ఇంకా తొందరగా లోపలికి వెళ్ళాలి, పడుకుంటా, మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి, వెళ్ళాలి కదా ఇంటికి అనేసి అని అంటది. ఇంకా వెళ్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. ఇంకా నీ బర్త్డే విష్ ఏం కోరుకున్నావు అని అడుగుతుంది. నా బర్త్డే విష్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది, నాకు ఇంకేం లేవు కోరికలు అని చెప్పేసి అని అంటాడు. ఓకే ఇంకా బాయ్ అని చెప్పేసి ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత క్యూ మెసేజ్ చేస్తుంది అనమాట. ఇట్లా సాంగ్యాన్ గ్రూప్ లో మెసేజ్ చేసింది, తనకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందని, సో నువ్వు నాకు చెప్పలే కాబట్టి నువ్వు కాదని అనుకుంటున్నా, ఇంతకు ఎవరు ఆమె, తను ఒక్కసారి కూడా అనలే కదా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి, లక్కీగా ఇంకా నీకు అతనికి ఏం కాలేదు, ఇంకా అతని అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అసలు అని అంటది. ఆ స్క్రీన్ షాట్ పెట్టినా ఒకసారి చూడు అనేసి అని అంటది. అతని అకౌంట్ ఏం హ్యాక్ కాలేదు, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా నేనే అనేసి అంటది. క్యో ఇంకా వెంటనే కాల్ చేస్తుంది అనమాట వెన్నిఫాన్ కి. నువ్వు బిజినెస్ ట్రిప్ లో ఉన్నావు కదా, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది. నేనేమో ఇక్కడ మీ ఇద్దరు గురించి వరి అవుతా ఉండే, నువ్వేమో చాలా సైలెంట్ గా కానిచ్చేసినావు, అసలు ఇంత తొందరగా ఎట్లా అయింది చెప్పు అనేసి అని అంటది. ఎందుకంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా అంటది. దేవుడా చాలు గానీ ఇంకా త్వరగా చెప్పు, నాన్ వీక్ ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. నేను రేపు మార్నింగ్ వస్తాను, రేపు ఆఫ్టర్నూన్ కలుద్దాంలే అని చెప్పేసి అని అంటది. ఇంకా ఓకే బాయ్ అని చెప్పేసి అని అనుకుంటారు. ఇంకా సుహాన్ మెసేజ్ చేస్తాడు, తాతయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు, జూనియర్ వుడి ఇచ్చినావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. నువ్వు అసలు నిజంగా నా ఫ్రెండ్ అయినా, చాలా రోజులు అయితే నువ్వు కనీసం నాకు మెసేజ్ కూడా చేయట్లేదు, రిప్లై కూడా ఇవ్వట్లేదు, నువ్వు తాతయ్య అసలు ఎలా ఉన్నారు, ఇంకా నేను ఎలా ఉన్నానో అట్లీస్ట్ కనుక్కోవచ్చు కదా అని అంటది. నేను నీకు మెసేజ్ చేయలేదు ఎందుకు అంటే సారీ, నాకు కొంచెం నర్వస్ గా ఉంది చెప్పాలంటే, నాకు నీతో జస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలని ఉంది, కాదు బాయ్ ఫ్రెండ్ లాగా ఉండాలని ఉంది, నేను మీ ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను, అక్కడికి రా అని చెప్పి ఇంకా మెసేజ్ చేస్తాడు. ఏమో ఇలా కూడా ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారా అని చెప్పేసి అని ఇంకా బయటికి వెళ్తుంది. ఇంకా తను అలా బయటికి వెళ్ళి చూసే వరకు జాంగ్గా ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని వెన్నిఫాన్ అడుగుతుంది. నేను ఆఫీస్ వెకేషన్ లో ఉన్నాను, సో మిమ్మల్ని కలుద్దాం అని చెప్పేసి అని వచ్చి
అని అంటాడు. నేను కైండ్ ఆఫ్ షాక్ లో ఉన్నా అని క్యో అంటది. నువ్వు సర్ప్రైజ్ కాకుండా షాక్ ఎందుకు అయినావు అని జాంగ్యాంగ్ అంటాడు. యాక్చువల్లీ నేను ఒక ఫ్రెండ్ ని కలవడానికి అని వెళ్తున్నాను, అతను వచ్చి నా కోసం అక్కడ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, అటే వెళ్తున్నా, బట్ అనుకోకుండా నిన్ను చూసినా కదా, అది కూడా ఇంత లేట్ నైట్, అతను నీకు కూడా తెలుసులే, సరే అయితే నేను కూడా రావచ్చా నీతో అనేసి అని అంటాడు. సరే అయితే పద అని చెప్పేసి అని ఇంకా ఇద్దరు కలిసి వెళ్తారు. నాకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది, అదేంటంటే సాంగ్యాంగ్ వెన్నీఫాన్ ఇద్దరు లవ్ లో ఉన్నారంట. అవునా, సరేలే మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరికి కంగ్రాచులేట్ చేయాలైతే అని అంటాడు. నీకేం అనిపించట్లేదా వాళ్ళిద్దరు లవ్ లో ఉంటే అంటే, లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటాడు. మరి నీ గురించి ఏంటి, నువ్వెప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తావు అని అంటాడు. ఇంకా వెళ్ళి చూసారు అక్కడ సుహాన్ ఉంటాడు. సుహాన్ వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. సారీ నేను మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినందుకని సుహాన్ అంటాడు. లేదు తను కూడా అనుకోకుండా ఇప్పుడే కలవడానికి అని వచ్చి క్యో అంటది. అవును నేను హాంకాంగ్ నుంచి వచ్చినాను డైరెక్ట్ ఇక్కడికి, క్యోని కలుద్దాం అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ నేను క్యో తోటి అర్జెంట్ గా మాట్లాడేది ఉండే, అది కూడా పర్సనల్ గా, బట్ నువ్వు వస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలే అని అంటాడు. ఆయన అబ్బాయిగా నేనేం దాచుకోవాల్సిన అవసరం అయితే లేదు. క్యో అని చెప్పబోతుంటే తను వచ్చి సుహాన్ నోరు మూసేసి ప్లీజ్ ఇప్పుడు చెప్పకు, మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్తుంది. దాంట్లో తప్పేముంది అనేసి అని సుహాన్ అంటాడు. జాంగ్యాంగ్ ఏమో చెప్పని ఎందుకు ఆపుతున్నావు అని అంటాడు. నా గురించి మీరేం పట్టించుకోకండి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని జాంగ్యాంగ్ అంటాడు. అయినా నువ్వు మా ఇద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, మీ ఇద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఇలానే ఉంటాము అంటాడు. సో నువ్వేమైనా చెప్పేది ఉన్నా చెప్పేసి అని అంటాడు. సుహాన్ అడుగుతాడు జాంగ్యాంగ్ ని, నువ్వు అసలు క్యోని లవ్ చేయట్లేదా అని. నేను ఆ రోజే క్లియర్ చేసినాను తనుని నేనేం లవ్ చేయట్లే అని, తనే నన్ను ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకుందప్పుడు అని అనగానే క్యో ఇంకా మీ ఇద్దరు ఆపేయండి అని అంటది. సుహాన్ అడుగుతాడు నీకు ఇంకా జాంగ్యాంగ్ అంటే ఇష్టం లేదా అని చెప్పేసి అని. లేదు అని చెప్తుంది. ఇంకా అక్కడ నుంచి సుహాన్ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే వెన్నీఫాన్ వెళ్ళేటప్పుడు సాంగ్యాంగ్ ని పిలుద్దామని చెప్పేసి అని వెళ్తుంది. సాంగ్యాంగ్ బయటికి వస్తాడు. ఇంకా వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ తిని వెళ్దామని అడుగుతుంది. ఇంకా నైట్ మంచి నిద్ర పట్టిందా అంటది. మంచిగానే పడుకున్నా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా పద అని చెప్పేసి అని ఇంకా కిందికి వెళ్తారు అందరు కలిసి. ఇంకా వీళ్ళిద్దరు నడుస్తూ ఫస్ట్ టైం ఒకరిదొకరు ఇట్లా చెయ్యి హోల్డ్ చేసుకొని కిందికి దిగుతారు అనమాట. సాంగ్యాంగ్ చెక్అౌట్ చేస్తా అని చెప్పేసి అని వెళ్తాడు. ఇంకా అక్కడ డెస్క్ దగ్గర ఉన్నప్పుడే వెన్నీఫాన్ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఓ హాయ్ నువ్వెప్పుడు వచ్చినావు అనేసి అని మాట్లాడతారు. నిన్న నైట్ వచ్చినాను వెన్నీఫాన్ చూడడానికి అని చెప్పేసి అని అంటాడు. అయితే కొత్త ఇంటర్న్ వచ్చి అంటాడు ఆమె ఇట్లా ఆఫీస్ మన మీద బయటికి వచ్చినప్పుడు కూడా నువ్వు తనని ఫాలో అయితే తను చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, ఇంకోసారి అలా రాకు అనేసి అని అంటాడు. ముందే వెన్నీఫాన్ చాలా సాఫ్ట్, అంత తొందరగా ఆమెకు కోపం రాదు, అందుకే ఆమె నిన్నేం అనకపోవచ్చు, నువ్వు మాత్రం ఆమె గురించి ఆలోచించాలి అట్లీస్ట్ అని అంటాడు. నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా తను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అంటే సాంగ్యాన్ అంటాడు కదా మేము అట్లాంటి స్టేజ్ నుంచి ఎప్పుడో బయటికి వచ్చేసినాం, మాకు ఇట్లాంటి అన్ని ఏముండే అని అంటాడు. ఇంకా వాళ్ళ బాస్ వెన్నీఫాన్ కి కార్ కీస్ ఇచ్చి నువ్వు డ్రైవ్ చేయని అంటది. సాంగ్యాన్ ఏమో కీస్ తీసుకొని నేను డ్రైవ్ చేస్తాను నువ్వు పక్క కూర్చో అనేసి అని అంటాడు. జస్ట్ నాకు డైరెక్షన్స్ చెప్తా ఉండు నేను ఇంకా డ్రైవ్ చేసేస్తా అని అంటాడు. వెన్నీఫాన్ ఏమో ఫస్ట్ మమ్మల్ని ఆఫీస్ దగ్గర దించేసే అని అంటది. ఇంకా వెన్నీఫాన్ ఆఫీస్ కి వస్తుంది. ఇంకా తర్వాత లంచ్ కి అని చెప్పి జాంగ్యాంగ్ క్యోతో కలిసి వెళ్తుంది. వెళ్లే వరకు జాంగ్యాంగ్ లో క్యో డల్ గా ఉందనేసి అంటాడు. ఎందుకు అని అంటే సుహాన్ని దారుణంగా నువ్వు అని చెప్పేసింది అక్కడే, సుహాన్ ఇక ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తాడు. ఇంకా నీ గురించి నేను చెప్పేసిన లే అని చెప్పేసి అని క్యో అంటది. జాంగ్యాంగ్ ఏమో పర్లేదు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ బోత్ అని చెప్తాడు. ఇంకా సుహాన్ నేను నిజంగా లవ్ చేసినా అని అడుగుతుంది క్యో అని. నువ్వు అతన్ని లవ్ చేసినావా అని అంటే నాకు తెలియదు అంటది. కానీ అతనితో ఒక్కసారైనా మాట్లాడకపోయినా రోజుకొకసారి చూడకపోయినా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది, అతన్ని కలిసినప్పుడు అంత ఏదో విచిత్రమైన స్ట్రేంజ్ థింగ్స్ అయిపోయినాయి అని చెప్తుంది. అది ఫేట్ అనుకుంటా అంతే అని అంటాడు జాంగ్యాంగ్. ఇంకా సుహాన్ జాంగ్యాంగ్ కి వీచాట్ లో రిక్వెస్ట్ పెడతాడు. జాంగ్యాంగ్ యాక్సెప్ట్ చేస్తాడు. తోటి ఏం చెప్పడు దాని గురించి. ఆయన సుహాన్ చాలా మంచోడు, చాలా ఎఫెక్షనేట్, కానీ కొంచెం తింగరోడు అని అంటది వెన్నీఫాన్. ఇంకా వెన్నీఫాన్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అలా సోఫాలో పడుకొని ఉంటుంది. సాంగ్యాంగ్ రాగానే అడుగుతాడు ఏది నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి. ఇంకా వెన్నీఫాన్ తెచ్చిస్తుంది. ఇయంగానే సాంగ్యాంగ్ జాకెట్ చాలా బాగుంది, కలర్ కూడా మస్తుంది, నా దగ్గర అసలు ఇట్లాంటి కలర్ లేనే లేదు అని చెప్పేసి తీసుకొని వేసుకొని చూస్తాడు అనమాట. ఇంకా బాగుందని వెన్నీఫాన్ అడితే వెన్నీఫాన్ కూడా చాలా బాగా సెట్ అయింది నీకు ఈ కలర్ అనేసి అని అంటది. ఒకవేళ నీకు ఈ కలర్ నచ్చకపోతే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అంటది. అయినా ఇయర్ నాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, అన్నిట్లో స్పెషల్ గిఫ్ట్ అంటే ఇదే నాకు అని చెప్పేసి అని సాంగ్యాంగ్ అంటాడు. ఇంకా ఇది మాత్రం నేను సెకండ్ ర్యాంక్ ఇస్తాను గిఫ్ట్స్ లో అని అంటే, మరి ఫస్ట్ గిఫ్ట్ అంటే నువ్వు నేను ఇచ్చినావు కదా అదే అని సాంగ్యాన్ అంటాడు. నువ్వు ఇంకేం ఆలోచించకు, నువ్వే నా నెంబర్ 1 అని చెప్పేసి అని చెప్తాడు. ఇంకా సాంగ్యాన్ మళ్ళీ వెన్నీఫాన్ చెవు చూస్తాడు. నువ్వు ఇంకా ఈ చెవికి ఏం పెట్టలేదు, ఆగు ఆయింట్మెంట్ అప్లై చేస్తా అని తెచ్చి ఇంకా ఆయింట్మెంట్ అప్లై చేస్తాడు. వెన్నీఫాన్ తగ్గిపోతుందిలే దానికి అంత అవసరం లేదు అని చెప్తుంది. సాంగ్యాన్ మాత్రం లేదు రిస్క్ చేయొద్దు అని చెప్పేసి ఆయింట్మెంట్ అప్లై చేయబోతుంది. వెన్నీఫాన్ చాలా భయపడుతుంటది. మళ్ళీ రేపు స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి అప్లై చేస్తాను ఆయింట్మెంట్ అని చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి వెన్నీఫాన్ వెళ్ళిపోతుంది. వెన్నీఫాన్ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత తన వర్క్ తను చేస్తూ సాంగ్యాన్ గురించి గుర్తు చేసుకుంటూ బ్లష్ అవుతా ఉంటది. వాళ్ళ కొత్త ఇంటర్న్ అబ్బాయి అంటాడు కదా, అబ్బాయి ఆగు నీతో మాట్లాడాలి ఒక 2 minutes అని చెప్పి ఆగుమంటాడు. సరే అని చెప్పి ఆగుతుంది వెన్నీఫాన్. ఏమైంది అని అంటే నువ్వు సాంగ్యాన్ లవ్ లో ఉన్నారా అని అడుగుతాడు.
అయితే సాంగ్యాన్ లాంటి వాడిని ఎలా లవ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయినావు అని అడుగుతాడు. నేను అసలు కాంప్రమైజ్ కాలే అని ఉంటది. ఇంకా అతని గురించి నాకు ఒక్కటి కూడా మంచిగా అనిపించదు అని అతను అంటాడు. అతను అట్లీస్ట్ నీకు ఎప్పుడైనా ఒక్కసారి ప్రపోజ్ చేసిండా అని అడుగుతాడు. చేసిండని చెప్తుంది. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అలా చూసుకుంటూనే రోజు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అంత జాగ్రత్తగా చూసుకుంటాడు నన్ను అని చెప్తుంది. అతను అసలు అలా ఉండగలుగుతాడా అని అంటాడు. అవును అంటది. అతను కనుక నేను బాధ పెడితే మాత్రం నేనైతే ఊరుకోను అని చెప్పేసి అని అంటాడు. ఓకే థ్యాంక్స్ అని వెన్నీఫాన్ అంటది. ఇంకా అతను నేను ఇప్పటి నుంచి కాదు, మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం అని చెప్తుంది. ఇంకా చెప్పి క్యోతో కలిసి బయటికి వెళ్తుంది. ఇంకా సాంగ్యాన్ కాల్ చేసి ఎక్కడనో బిజీగా ఉన్నావు అంటే లేదు ఇట్లా క్యోతో బయటికి వచ్చినా అని. ఓకే అయితే ఫ్రీ ఉంటే ఓవర్ టైంకి వచ్చేయండి, మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ క్యో ఇద్దరు కలిసి సాంగ్యాన్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు అనమాట ఓవర్ టైం కి. వాళ్ళందరికీ తెలుసా నువ్వు సాంగ్యాన్ లవ్ లో ఉన్నట్టు అని క్యో అడుగుతుంది. తెలియదు అనుకుంటా, నేనైతే అడగలేదు అని వెన్నీఫాన్ అంటది. క్యో ఏమో నాకు చాలా భయం అవుతుంది, చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టేసుకుంటుంది అని అంటది. నువ్వెందుకు నర్వస్ కున్నావు అని అంటే సాంగ్యాన్ని నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఫస్ట్ టైం చూడబోతున్నా కదా అందుకే అని అంటది. నాకు అతను ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థమైతలేదు అని అంటది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇన్ ఇయర్స్ దాన్ని నా బాయ్ ఫ్రెండ్ లాగా చూపిస్తున్నందుకు అని అంటది. ఇంకా వాళ్ళు అక్కడ ఉంటారు, హాయ్ అని చెప్పేసి ఇంకా అందరు కలిసి కూర్చుంటారు. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు నీ గర్ల్ ఫ్రెండ్ లేదా, నువ్వెందుకు వేరే గర్ల్స్ ని పిలిచినావు అనేసి అని అంటారు. ఇంకా పిలిచి వాళ్ళని పక్కకు కూర్చోబెట్టుకున్నావు అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఏమో ఇంకా చెప్పనట్టున్నాడు, అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు అని అనుకుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఈ రోజు ఏంటో నాకు సాంగ్యాన్ కొత్తగా కనపడుతుండు, అసలు ఈ రోజు ఆ జాకెట్ ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతారు. ఏదో మూవీలో హీరో లాగా ఈ రోజు ఎందుకు అలా కోట్ వేసుకొని వచ్చినావు అనేసి అని అంటారు. అవును కదా ఇఫాన్ అని అడిగితే అనుకుంటా అని వెనిఫాన్ అంటారు. సాంగ్యాన్ ఏమో ఇది నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అని అంటాడు. అయితే అందరేమో నీ గర్ల్ ఫ్రెండ్ తో చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అయిపోతుంది, అసలు మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ అయితే లవ్ లో ఉండబట్టాని అంటారు. అంతలోపు వైన్ వస్తుంది తీసుకోండి అని చెప్పి వెనిఫాన్ కూడా ఇస్తే వెనిఫాన్ తాగదని చెప్పి సాంగ్యాన్ తీసి పక్కకు పెడతాడు. మరి నువ్వు తాగండి, లేదు నేను డ్రైవ్ చేయాలి అందుకే నేను తాగా అని సాంగ్యాన్ అంటాడు. వీరు చాలా తేడాగా చేస్తున్నావు అని అంటారు. ఇంకా వెనిఫాన్ పదా వెళ్దాం అని చెప్పేసి అని అంటాడు. నువ్వు కూడా అతనితోనే వెళ్తున్నావు అంటే వెళ్తున్నా అని చెప్పేసి అని అంటది. ఇంకా నీ రూమ్మేట్ తో ఎందుకు తిరుగుతున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఓకే బాయ్ అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వెనిఫాన్ సాంగ్యాన్ అడుగుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళందరికీ ఇంకా చెప్పలేదా అని అంటది. వాళ్ళకి ఇలా కాదు ఒక ఫార్మల్ సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు చెప్పాలి అని అంటాడు. ఇంకా సుహానా సాంగ్యాన్ ఇద్దరు డిన్నర్ చేయడానికని మీట్ అవుతారు. సుహానా ఇన్వైట్ చేస్తాడు. నాకు తెలుసు నువ్వు బిజీగా ఉంటావని, బట్ ఒకసారి తెలుసుకోవాలని చెప్పి పిలిచినా అని చెప్పేసి సుహాన్ అంటాడు. నాకు ఇంకా క్యో గురించి చాలా తెలుసుకోవాలని ఉంది, దానికి నువ్వే కరెక్ట్ చెప్తావని అనిపించింది అంటారు. ఫస్ట్ వెనిఫాన్ ని అడుగుదాం అనుకున్నా, కానీ వెనిఫాన్ మళ్ళీ క్యోతో అంటే క్యోకి ఒక కోపం వస్తుంది, అందుకనే నిన్ను అడుగుతున్నా అని చెప్తాడు. ఆలోచించి నేను రమ్మన్నా అంటాడు. క్యో బయటికి కనిపించేంత హ్యాపీగా ఏమి ఉండదు. ఆమె మేము ముగ్గురం కలిసి దూరం అయినప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అయ్యేది, మీ ముగ్గురులో ఒక్కరు కూడా పట్టించుకోరు, నా ఒక్కదానికి ఎందుకు అనేసి అని క్యో అంటది. నీకేమన్నా అయిందా రీసెంట్ టైమ్స్ లో అని అంటాడు సాంగ్యాన్. ఎప్పుడు నేనే మీ ఇద్దరికి కాల్ చేస్తా ఇలా ఉన్నారని కనుక్కుంటా, మీరు మాత్రం అట్లీస్ట్ ఒక్కసారి కూడా నాకు కనీసం కాల్ చేయరు, మేము కొంచెం బిజీగా ఉండే అనేసి అని అంటారు. ఎప్పుడు మీ ఇద్దరే బిజీగా ఉంటారు, ఖాళీగా ఉండేది నేను ఒక్కదాన్ని అయితే ఎప్పుడు అనేసి అని అంటది. ఇంకా నేను ఎవ్రీ ఇయర్ మీ ఇద్దరు బర్త్డేస్ గుర్తు పెట్టుకుంటా, మీరేమో అట్లీస్ట్ గుర్తు కూడా పెట్టుకోరు, తను ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తుంది, అందరికి ఏమి ఇష్టం అని గుర్తు పెట్టుకుంటది, ఇంకా చెప్పు అనేసి అని అంటాడు. క్యో గురించి సుహాన్ అంటాడు నాకు అసలు తన గురించి ఏం తెలిసినట్టు కూడా అనిపించట్లేదు అని అంటాడు. అయితే నేను ఇంకా చాలా తెలుసుకోవాలి క్యో గురించి. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫాన్ ఇద్దరు తినడానికని బయటికి వస్తారు కదా, ఏ ఫ్లేవర్ డంప్లింగ్స్ కావాలనేసి అని అడుగుతుంది వెన్నీఫాన్. నేను నీకు ఎలా అయినా ఒక మీల్ ఇప్పిస్తా అని చెప్పినా కదా, సో అది ఇప్పుడు ఇప్పిస్తా, నీకు ఏం కావాలో తీసుకో అని అంటది. బట్ ఇదేం దాంట్లో కౌంట్ లోకి రాదు అని చెప్తాడు. ఇంకిద్దరు కలిసి డంప్లింగ్స్ ఆర్డర్ చేసి తింటారు. ఎక్కడ చూస్తున్నావు అని సాంగ్యాన్ అడిగితే ఆ ఫెరీస్ వీల్ ఉంది కదా అది చూస్తున్నా అని చెప్తుంది. ఓకే తొందరగా తిన్నాక వెళ్దాం అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా ఇంతటితో 19th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.